కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రంజాన్ వేడుకలు ఇండ్లలోనే కొనసాగుతున్నాయి. రంజాన్ శోభను సంతరించుకోవాల్సిన హైదరాబాద్ నగరం లాక్డౌన్ నిబంధనలతో బోసిపోయింది. ముస్లింలు మసీదుల వద్దకు రాకుండా తమ తమ ఇండ్ల వద్దే రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. దాంతో వేలాది మంది ప్రార్థనలు జరిపే చార్మినార్ ప్రాంతం వెలవెలబోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ముస్లింలు ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఢిల్లీలోని తన నివాసంలో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. లాక్డౌన్ 4 కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలోని ట్రిప్లికేన్ ఏరియాలో వాలాజా మసీదును మూసివేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ చాందినీ చౌక్ ప్రాంతంలోనూ రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. కర్ణాటకలోని హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. మొత్తం మీద సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న ఆనవాయితీకి భిన్నమైన రీతిలో ఇలా పండుగ జరుపుకున్నారు. ముస్లింలు క్రమశిక్షణ పాటిస్తూ కరోనా నుంచి రక్షణ పొందడంలో తమ వంతు కృషి చేశారు.